చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలకు సంబంధించిన డిమాండ్ల వినతి పత్రాన్ని శనివారం ఏఐటియుసి నాయకులు నాగరాజు, గోపి, మనీలతో పాటు నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుల నాయకులు వాసు, సుగుణ, జయశంకర్ తదితరులు ప్రజా ఆరోగ్య విభాగ అధికారికి సమర్పించారు. అందుకు ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ కుమార్ స్పందిస్తూ గతంలో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, వారికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని చేయాలి, లాస్ట్ టైం వచ్చినప్పుడు చేయాలనుకున్నాము, ఇనిషియేట్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వీలైనంతకు అయ్యాయి, బట్ అది కూడా చేసి పూర్తి చేయలేకపోయి కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది అయ్యింది కూడా ఇంకా ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మీరు మీ డిమాండ్సే కాదు, నేచురల్ కోరికలు, మీకు రావాల్సిన హక్కు, ఈ హక్కుకి ఖచ్చితంగా నేను బాధించింది. ఏది చేయాలన్నా లేదు ఇంకేమైనా తెలిసి ఏమైనా మిస్టేక్స్ జరిగినా కూడా ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో కూడా అన్నింటినీ సరితీర్చి రెక్టిఫై చేస్తాము. మీరు పొందడానికి మీ ప్రైమ్ ఇంపార్టెన్స్ శానిటేషన్. మనం డ్యూటీ చేసేసి ఎంత ఫ్రీగా ఉన్నామో ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. అందుకే ప్రతిసారి అవసరం లేని దానికన్నా ఎక్కువ కష్టపడకూడదు. సమ్మర్లో వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వర్షాలు వచ్చేంత వరకు, మొన్న వరకు ఎండలు, ఇప్పుడు వర్షాలు, నెక్స్ట్ మనకు అక్టోబర్ నవంబర్లో ఎల్నినో, సూపర్ ఎల్నినో అని ఎండలు ఎక్కువ వస్తాయి. అర్థమవుతుంది. గెట్ ప్రిపేర్డ్. అంటే మనం ఎలా ఉండాలంటే మనం ముందు రేపటికి కూడా మనం రెడీ అయ్యి కాదు. మన పరిస్థితి ఎట్లుందంటే ఏదో ఈరోజు పని చేసేసాము వెళ్ళిపోయినాము అనే ఇలాంటి పరిస్థితి కాదు. రోజు మన కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి రేపటికి కూడా మన ఉద్యోగం చేయాలంటే మన ఆరోగ్యం బాగుండాలి. కాబట్టి వీలైనంత రెస్ట్ తీసుకోండి. పని దగ్గర మీరు దాంట్లో మాత్రమే స్ట్రిక్ట్గా ఉంటాం. అర్థమవుతుంది. అది నాకు మీరు పని చేసి పెట్టారంటే ఈ కార్పొరేషన్ హెల్తీగా ఉంటుంది, మనం హెల్తీగా. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కొన్ని డిమాండ్తో కూడినటువంటి వినతి పత్రాన్ని కొత్తగా వచ్చినటువంటి మన ఆరోగ్య శాఖ అధికారి ఎంహెచ్ఓ గారికి ఈరోజు ఏఐటిసి నాయకత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. మేము ఇచ్చినటువంటి మెమోరాండం వినతి పత్రాన్ని తీసుకున్న తర్వాత ఎంహెచ్ఓ గారు వెంటనే స్పందిస్తూ మీ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కూడా హెల్త్ ఆఫీస్ గారికి ఒకటే చెప్పాం, ఈ యొక్క నగరం పరిశుభ్రం కోసం మా చేతనైన శ్రమ విధించి కార్మికులు మంచిగా ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మా వంతు మేము కృషి చేస్తాం. అదే స్థానంలోనే తమరు కూడా మీరు వెంటనే మా సమస్యలను కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలను పరిశీలించడానికి చర్యలు తీసుకోవాలని ఈ యొక్క సమస్యలకు ఇచ్చినటువంటి కూడా వినతి పత్రాన్ని కమిషనర్ గారు, హెల్త్ ఆఫీస్ గారు ఇద్దరు జాయింట్ ఒక మీటింగ్ వేసి యూనియన్ నాయకత్వాన్ని పిలిపించి సమస్యను పరిష్కరించాలని మేము హెల్త్ ఆఫీస్ గారిని రిక్వెస్ట్ చేశాం.